తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా విజృంభించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గడిచిన 4 రోజులుగా డయేరియా కేసులు 35కు చేరడం కలకలం రేపుతోంది. మరోవైపు జిల్లా స్థాయి అధికారులు గోపాలపురం ఆసుపత్రి బాట పట్టారు. డయేరియా బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గోపాలపురం మండలంలో 10 ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ప్రస్తుతం 35 కేసులు నమోదు కాగా ఆసుపత్రిలో 15 మంది వరకు వైద్యం పొందుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఎక్కడైనా కలుషిత నీరు తాగడంతో ఈ డయేరియా వ్యాధి సంభవిస్తుందని చెబుతున్నారు వైద్యులు. సో 31 మందిలో 7 మాత్రం అడ్మిటెడ్ ఉన్నారు. మిగిలిన వాళ్ళకి తగ్గి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ 7 అడ్మిటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధారణంగా వామిటింగ్స్, మోషన్స్, కొంతమందికి ఫీవర్ స్పైక్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఫీవర్ వచ్చి తగ్గుతుంది. సో అందరి కండిషన్ స్టేబుల్గా ఉన్నది. ఎవరికి ఏమీ ప్రమాదం అయితే లేదు. బట్ వీళ్ళందరికీ ఏదో కొంచెం కామన్ కాజ్గా వచ్చిన చిన్నపిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రులు పొగాకులు పొలాలను పనిచేస్తున్నారు. అండ్ అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా పొగాకు పని చేస్తున్నారు. పెద్దవాళ్ళు అయితే ఆడమగ అందరూ కూడా. సో అందువల్ల ఇప్పుడు మన ఏపీపీసీబీ వచ్చాము, అలాగే మన ఏడీ అగ్రికల్చర్ కూడా వచ్చారు. సో అందరూ కలిపి ఇప్పుడు ఏ ఊర్ల నుంచి వాళ్ళు పొగాకు పని చేశారో అక్కడికి వెళ్ళి ఇప్పుడు పొగాకు శాంపిల్స్, సాయిల్ శాంపిల్స్, సో దానివల్ల ఏదైనా ఉందా, ఎందుకంటే ఆల్రెడీ మనకి 13 శాంపిల్స్, 31 శాంపిల్స్, స్టూల్ శాంపిల్స్, అలాగే యూరిన్ శాంపిల్స్ టెస్టింగ్కి వెళ్ళడం జరిగింది. సో దాంట్లో డయేరియా ప్రబలుతోంది లేదన్న తెలుస్తుంది. అది మనకి మ్యాక్సిమం రేపటికి లేదా ఈరోజు నైట్కి రిపోర్ట్ వస్తాయి. బట్ ఒకవేళ ఇది పెస్టిసైడ్స్ ఆర్ ఇన్సెక్టిసైడ్స్ వల్ల అనేది మనకి ఇప్పుడు శాంపిల్స్ తీసుకుని ఒకసారి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది.